మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, పిల్లలంటే బడికి వచ్చే రోజు, వచ్చినాక చదువుకునే రోజు, ఎంతో చదవాలని ఏదో ఆడాలని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నేర్స్ 9th క్లాస్ సంబంధించి. అసలు పాలినామియల్ అంటే డెఫినిషన్ an algebraic expression in which the variable involves have only non-negative integers. అంటే దాని అర్థం నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే 0 నుంచి పాజిటివ్ వాల్యూస్ అనమాట. పవర్ ఈజ్ కాల్డ్ ఏ పాలినామియల్. ఈ వేరియబుల్ కి పైనటువంటి పవర్ అనేది నెగిటివ్ కాకుండా ఉన్నట్లయితే అది పాలినామియల్ అవుతుంది. 2x అనేది పాలినామియల్ అవుతుంది. 1/3x - 4 అనేది పాలినామియల్ అవుతుంది. x² - 2x - 1 ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేవు కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. ఇక్కడ 4x⁴1/2 ఇక్కడ మనకి 1/2 అనే ఫ్రాక్షన్ అనేది ఇంటీజర్స్ లో ఉండదు కాబట్టి ఇది పాలినామియల్ కాదు. 3x² + 4x⁻⁻1 + 5 దీంట్లో x⁻⁻1 ఉంది. ఇది నెగిటివ్ ఇంటీజర్ -1 అనేది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. 4x ఎల్సిఎం కడితే +1/x అవుతుంది. x పైకి వస్తే -x⁻⁻1 అవుతుంది కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. If a polynomial contains only one variable, then it is called polynomial in one variable. ఒకే ఒక చరరాశి ఉన్నటువంటి పాలినామియల్ ని వన్ వేరియబుల్ పాలినామియల్ అంటారు. ఇక్కడ 2x + 3 ఇక్కడ x అనేది వేరియబుల్ కాబట్టి ఇది ఒక పాలినామియల్. ఇక్కడ 5x² - 6x + 2 ఈ ఈక్వేషన్ లో x అనేది ఉంది కాబట్టి ఇది పాలినామియల్. 5y + 6 ఇక్కడ కూడా ఒకే ఒక చరరాశి y ఉంది కాబట్టి ఇది పాలినామియల్. -6y² + 7y - 5 ఈ దీంట్లో కూడా y అనేది ఒకటే ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ లో ఇది వన్ వేరియబుల్ లో పాలినామియల్ అవుతుంది. In the polynomial x² + 2x, the expression x² and 2x are called the terms of the polynomial. అంటే ఈ పాలినామియల్ ఉన్న పదాలు ఏమంటారంటే x² + 2x అనే రెండు పదాలు కలిసి ఉన్న దాన్ని పాలినామియల్ అంటారు. ఈచ్ టర్మ్ ఆఫ్ ది పాలినామియల్ has coefficients in ప్రతి పదంలో కూడా కోఎఫిషియంట్స్ అనేవి ఉంటాయి. కోఎఫిషియంట్ అంటే తెలుగులో గుణకాలు. -x³ + 4x² + 7x - 2. ది కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే x³ ని ఏ నెంబర్ తో మనము మల్టిప్లికేషన్ చేస్తున్నామో గుణిస్తున్నామో అదే కోఎఫిషియంట్ అవుతుంది. ఇక్కడ ఏమీ నెంబర్ లేకపోతే 1 మైనస్ ఉంది కాబట్టి -1. ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ని ఏ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం 4 తోటి కాబట్టి ది కోఎఫిషియంట్ ఆఫ్ x² = 4. ది కోఎఫిషియంట్ ఆఫ్ x ని ఏ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం 7. కాన్స్టెంట్ టర్మ్ స్థిర పదము అంటే x లో బదులు ఏమి లేకుండా పదాన్ని -2 అన్నమాట. 2, -5, 7 are examples of constant polynomial. ఇక్కడ నెంబర్స్ మాత్రమే ఉంటే వాటిని కాన్స్టెంట్ పాలినామియల్స్ ఉట్టి సింగిల్ డిజిట్ మాత్రమే ఉంటుంది. 2 or -5, 7, 8, 9 etc. If the constant polynomial 0 is called a zero polynomial. ది కాన్స్టెంట్ 0 అనేది కూడా ఒక పాలినామియల్, దీన్ని జీరో పాలినామియల్ అంటారు. If the variable of polynomial x, we may denote the polynomial p of x. ఇక్కడ ఇవ్వబడినటువంటి వీటిని కానీ మనం ఒక పదంతో చూపిస్తాం, అది పాలినామియల్ x అని చూపిస్తాం. p of x or q of x or r of x etc. The highest power of the variable in a polynomial as the degree of the polynomial.
ఈ ఎక్స్ కి పైన ఉన్నటువంటి వాటిల్లో ఎక్స్ కి పైన ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3x² ప్లస్ 7x ప్లస్ 5 అనేది ఒకటి ఉంది. దీంట్లో ఎక్స్ కి పైన ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే ఒకటి ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, కాబట్టి దాని డిగ్రీ 2. ఇక్కడ 7x³ ప్లస్ 5x² ప్లస్ 3x 7x² ప్లస్ 7x³ ప్లస్ 5x² ప్లస్ 2x మైనస్ 6. దీని యొక్క డిగ్రీ ఇక్కడ x కి క్యూబ్ ఉంది కాబట్టి డిగ్రీ 3 అవుతుంది. అట్లానే టైప్స్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు డిగ్రీ, అంటే పాలినామియల్ టైప్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. కాన్స్టెంట్ పాలినామియల్, పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 0 ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్. అంటే కాన్స్టెంట్ పదాలని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు, స్థిర పదాన్ని. లీనియర్ పాలినామియల్, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. ఎగ్జాంపుల్ 3x, దీని x కి పైన ఏమి లేకపోతే ఒకటి ఉన్నట్లు, కాబట్టి దీని డిగ్రీ 1. 3x ప్లస్ 5 అనేది దీని డిగ్రీ 1. 7x మైనస్ 8, x కి పైన ఏం లేదు కాబట్టి ఒకటి ఉన్నట్లు లెక్క, కాబట్టి దీని డిగ్రీ కూడా 1. తర్వాత మైనస్ 9x, దీనికి x పైన ఏమి లేకపోతే ఒకటి ఉన్నట్టు, కాబట్టి ఈ మూడు కూడా డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 1 అవుతుంది. ది జనరల్ ఫార్ములా ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఈక్వల్ టు ax ప్లస్ b, ab ఆర్ రియల్ నెంబర్స్, a నాట్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఉంటుంది అన్నమాట లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఈక్వేషన్. Quadratic polynomial, a polynomial of degree 2 is called a quadratic polynomial. డిగ్రీ 2 ఉండేటువంటి పాలినామియల్స్ ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చేసినట్లయితే x² మైనస్ 5x ప్లస్ 6 ఉంది. ఇక్కడ x కి పైన ఎక్స్పోనెంట్ 2 ఉంది కాబట్టి దీని డిగ్రీ 2, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. 2x² మైనస్ 5, దీని డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. 7x² దీని డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. ది జనరల్ ఫార్ములా ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ వేరియబుల్, అంటే డిగ్రీ 2 ఉండేటటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫార్ములా ax² ప్లస్ bx ప్లస్ c, a b c ఆర్ రియల్ నెంబర్స్ అండ్ a నాట్ ఈక్వల్ టు 0. క్యూబిక్ పాలినామియల్, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ ఏ క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ ఇక్కడ x కి పైన 3 ఉన్నటువంటి పాలినామియల్స్ ని క్యూబిక్ పాలినామియల్స్ అంటారు. క్యూబిక్ పాలినామియల్ ఎగ్జాంపుల్ 5x³ మైనస్ 5x³ మైనస్ 4x² ప్లస్ x మైనస్ 1. ఇది క్యూబిక్ పాలినామియల్ ఒక ఎగ్జాంపుల్. 2x³ మైనస్ 3x ప్లస్ 5, ఇది కూడా ఇక్కడ x³ పదం ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్. మైనస్ 3x³ మైనస్ 10 అనేది కూడా క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ ఇన్ వేరియబుల్ x చరరాశికైనటువంటి క్యూబిక్ పాలినామియల్ సాధారణ ఫార్ములా ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d రూపంలో ఉంటుంది. a b c d ఆర్ రియల్ నెంబర్స్, a నాట్ ఈక్వల్ టు 0. ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది nth డిగ్రీ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ an x to the power of n. an అంటే ఇక్కడ a ఒకటి తగ్గించుకుంటా వస్తాం, ఇక్కడ n లో ఒకటి తీసేసుకుంటా వస్తాం. an x to the power of n, an minus 1, ఇక్కడ ఉన్న నెంబర్లో ఒకటి n minus 1 x to the power of n minus 1 ప్లస్ an minus 2 x to the power of n minus 2. అట్లా కంటిన్యూషన్ పోతే లాస్ట్లో a1x ప్లస్ a to the power of a0. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ nth డిగ్రీ. దీని యొక్క డిగ్రీ ఎంత అంటే దీనికి n అవుతుంది. Exercise 2.1. Which of the following expressions are polynomial in one variable and which are not? State reason. 4x² minus 3x plus 7. ఇది దీంట్లో ఒకే ఒక చరరాశి x ఉంది కాబట్టి ఇది పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ x. ఇక్కడ y² ప్లస్ √2, ఇది కూడా పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్, ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక చరరాశి ఉంది, అది y. 3√t plus 2t√2 is not a polynomial, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఇంటిజర్స్ వస్తాయి కాబట్టి ఇది
నెగిటివ్ కాకుండా 1/2 అలా వస్తాయి కాబట్టి దీనికి ఎక్స్పోనెంట్ ఇది పాలినామియల్ కాదు. y ప్లస్ y 2y అనేది కూడా y స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్ ప్లస్ 2/y అవుతుంది. అంటే ఈ y పైకి వస్తే y టు ది పవర్ ఆఫ్ మైనస్ అవుతుంది కాబట్టి ఎక్స్పోనెంట్ లో మైనస్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. x to the power of 10 plus y cube plus t to the power of 50. Polynomial in the 3 variables x, y అని ఇది కూడా polynomial కాబట్టి 3 variables ఉన్నాయి. Write the coefficient of x square in each the following. ఈ కింద ఇవ్వబడిన వాటిల్లో x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత కనుక్కోమని. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా ఏం లేదు కాబట్టి 1 మైనస్ ఉంది కాబట్టి -1. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చి π/2. ఇక్కడ x స్క్వేర్ పదం లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈక్వల్ టు 0. Third problem, give one example of each of the binomial of degree 35 and a monomial of degree 100. అంటే డిగ్రీ 35 ఉండేటువంటి బైనామియల్ 2 పదాలు మాత్రమే ఉండాలి, డిగ్రీ 35 ఉండాలి. అలాంటి పదాలు ఏమన్నాడు కాబట్టి x to the power of 35 డిగ్రీ ప్లస్ x స్క్వేర్ తర్వాత మన ఇష్టం ఏమైనా రాసుకోవచ్చు కానీ 2 పదాలు మాత్రమే ఉండాలి. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి కాబట్టి 2 పదాలు అనేవి ఒకదానికి డిగ్రీ 35 ఉండాలి, మిగిలిన ఇక్కడ ఏమైనా మార్చుకోవచ్చు. ఈ రెండో పదం బదులుగా x³ రాసుకోవచ్చు, లేదా x to the power 5 రాసుకోవచ్చు, లేదా x to the power 25 రాసుకోవచ్చు. ఏమైనా రాయొచ్చు, దీనికంటే తక్కువ ఉండే రాయొచ్చు కానీ 2 పదాలు మాత్రం ఉండాలి. ఈ మోనోమియల్ ఆఫ్ డిగ్రీ 100 ఒకే ఒక పదము డిగ్రీ 100 ఉండాలంటే 3x to the power of 100. ఇది ఒక పదమే పైన డిగ్రీ 100 ఉంది. Write the degree of each of the following polynomial. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ కనుక్కోమన్నాడు. ఇక్కడ x కి పైన 3 ఉంది కాబట్టి దీని డిగ్రీ 3, దీనికి y స్క్వేర్ కాబట్టి డిగ్రీ పైన 2 ఉంది కాబట్టి 2. ఇక్కడ t to the power of పైన ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు అనుకుంటాం కాబట్టి దీని డిగ్రీ 1. కాన్స్టెంట్ పదం యొక్క డిగ్రీ 0. Classify the following are linear, quadratic and cubic polynomial. కింద ఇవ్వబడ్డది ఏ టైప్ పాలినామియల్స్ కనుక్కుంటున్నాం. 1 plus x, ఈ పాలినామియల్ 1 plus x అనేది లీనియర్ పాలినామియల్, ఒకే ఒక x పదం ఉంది కాబట్టి. ఇక్కడ x స్క్వేర్ పదము ప్లస్ x ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. అట్లానే y స్క్వేర్ y ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 2 ఉన్నాయని కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్స్. r స్క్వేర్ అనేది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ x మైనస్ x3. x³ ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్. 7x³ ఉంది కాబట్టి ఇది కూడా క్యూబిక్ పాలినామియల్. Find the value of each of the following polynomials at the indicate value of variables. First problem, t of x equal to 5x square minus 3x plus 7 at x equal to 1. అంటే ఈ ఈక్వేషన్ లో x ద్వారా ఒకటి క్షమించినప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందో అని అడుగుతాం. 5x దగ్గర 1 స్క్వేర్ మైనస్ 3x దగ్గర 1 ప్లస్ 7. 1 స్క్వేర్ ఇంటూ 1 5 ఇంటూ 1 5 3 ఇంటూ 1 3 ప్లస్ 7. పాజిటివ్ వాల్యూస్ కూడుకుంటే 12, negative values 3, 12 minus 3, 9. Second problem, 2 of y equal to 3y square minus 4y plus 8 11 at y equal to 2. ఈ సెకండ్ ఈక్వేషన్ లో y అండ్ f 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ కనుక్కోమంటున్నారు. ఆఫ్ y దగ్గర 2 పెట్టినప్పుడు 3, y దగ్గర 2 స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ రూట్ 11. 2 ని 2 times మనం యూజ్ చేస్తే 4, 3 4 12, 4 2 8 ప్లస్ రూట్ 11. 12 మైనస్ 8 వచ్చి 4 ప్లస్ రూట్ 11.
P of t equal to 4t to the power of 4 plus 5t cube minus t square at t equal to a. t1 ప్లేస్ లో ఏ ఉంచమంటున్నారు అంటే ఇక్కడ టీ దగ్గర ఇక్కడ టీ దగ్గర ఇక్కడ టీ దగ్గర ఇక్కడ టీ దగ్గర పెట్టాలి. అప్పుడు టీ ఏ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 5 ఏ టు ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. 0 of a polynomial. A real number c is a 0 of the polynomial p of x, p of c equal to 0. ఏదైనా ఒక పాలినామియల్ కు 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలంటే అది దాన్ని 0 కి సమానం చేయాలి. In case c is also called a root of the polynomial p of x equal to 0. Second, every linear polynomial in one variable has a unique zeros. Non-zero constant polynomial has no zeros. Constant polynomial 0 నందు లీనియర్ పాలినామియల్ ఒక 0 మాత్రమే ఉంటుంది. Third problem, every real number is a 0 of the polynomial. x plus a లీనియర్ పాలినామియల్ దీనికి 0 ఆఫ్ ది పాలినామియల్ అంటే ఇది x దగ్గర ఎంత ఉంచితే ఇది మొత్తం 0కి సమానం అవుతుంది. ఇక్కడ మైనస్ ఏ పెడితే మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0 ఆఫ్ ది పాలినామియల్ మైనస్ ఏ. ఇక్కడ x మైనస్ ఏ అంటే ఇక్కడ x దగ్గర ఎంత పెడితే ఇది 0 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఏ పెడితే ఏ మైనస్ ఏ 0 అవుతుంది కాబట్టి ప్లస్ ఏ. ఇక్కడ ax ప్లస్ b దగ్గర x దగ్గర ఎంత ఉంచాలంటే మైనస్ b బై ఏ. మైనస్ b బై ఏ పెట్టినట్లయితే ఏది ఏ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ b ప్లస్ b 0 అవుతుంది. ax మైనస్ bకి వచ్చేటప్పటికి ఇక్కడ x దగ్గర b బై ఏ పెడితే న్యూమరేటర్లో ఏ డినామినేటర్లో ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ b ఉంటుంది. b మైనస్ b అంటే 0. Example 3, check whether minus 2 and 2 are 0 of the polynomial x plus 2. ఇక్కడ ఇవ్వబడినటువంటి దాంట్లో ఈ x plus 2కి మైనస్ 2 ప్లస్ 2 అనేది 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుందని చూడమంటాడు. అంటే x ఉన్న కాడ ఒకసారి మైనస్ 2 పెట్టాలి, x ఉన్న కాడ ఒకసారి ప్లస్ 2 పెట్టినప్పుడు ఇది 0 అవుతుంది అని వెరిఫై చేయమంటాడు. లెట్ p ఆఫ్ పాలినామియల్ x ఈక్వల్ టు x ప్లస్ 2, p ఆఫ్ 2 అంటే x ఉన్న 2 పెట్టినట్లయితే 2 ప్లస్ 2 4 అవుతుంది. అట్లానే x ఉన్న అక్కడ మైనస్ 2 పెడితే మైనస్ 2 ప్లస్ 2 0 అవుతుంది. therefore minus 2 is a 0 of the polynomial x plus 2 but 2 is not. మైనస్ 2 పెట్టినప్పుడు 0 అయింది కాబట్టి ఇది 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. ప్లస్ 2 పెట్టినప్పుడు ఇక్కడ 0 రాలేదు కాబట్టి ఇది 0 ఆఫ్ ది పాలినామియల్ కాదు. ఎగ్జాంపుల్ 4, find a 0 of a polynomial p of x equal to 2x plus 1. ఇక్కడ x దగ్గర ఎంత ఉంచేస్తున్నా అవుతుంది కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని p of x పాలినామియల్ x ఇచ్చి 0కి సమానం చేస్తాం. దీన్ని 0కి సమానం చేస్తాం. 2x plus 1 equal to 0. 2x equal to plus 1 it is to minus 1. x equal to minus 1 by 2. So minus 1 by 2 is a 0 of the polynomial 2x plus 1. x ఉండే అక్కడ minus 1 by 2 పెడితే ఇది 0 అవుతుంది. Example 5, verify where 2 and 0 are the 0 of the polynomial x square minus 2x. x ఉండే అక్కడ 2 పెట్టినప్పుడు మరియు 0 పెట్టినప్పుడు ఇది 0 అవుతుందో చెక్ చేయమంటున్నాడు. p of x equal to x square minus 2x. p of polynomial 2 అంటే x ఉండే అక్కడ 2 పెట్టినప్పుడు 2 square minus 2 into 2. x కా 2 పెడితే 2 square into 4, 2 2 is 4. 4 minus 4 0 కాబట్టి 2 అనేది 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. p of 0 equal to 0 square minus 2 into 0, 0 minus 0, 0 అవుతుంది. Hence 2 and 0 are both 0 of the polynomial x square minus 2x.